జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాదపద్మముల ప్రణామాలు స్వామి. స్వామి, ఈరోజు సర్గలో స్వామి 3-4 శ్లోకాలలో ఆయన సంతానం గురించి చెప్తూ కన్యకనేమో దుఃఖదాయిని యగు కన్య అని, పుత్రుణ్ణి భాగ్యహీనుడగు పుత్రుడు అని సంబోధించారు స్వామి. ఇలా ఎందుకని అన్నారు స్వామి? ప్రశ్న ఎవరిది? నీదే శ్రీధర్? నాదే స్వామి. శ్రీధర్ అడిగినట్టు అడిగితే లేదు. సరే, ఈ సంతానం ఆడపిల్లైనా మగపిల్లోడైనా మీకు ఎవరు కలిగినారు? మీ వ్యామోహవశాత్తు మీకు సంతోషం అనిపిస్తుంది, కానీ వాళ్ళ నుంచి మీకు దుఃఖమేగా కలుగుతుంది. అవును స్వామి. వాళ్ళ సేవలో మీరున్నారు, కానీ మీ సేవలో వాళ్ళు ఎప్పుడన్నా కనిపించారా? లేదు స్వామి. సో అలా కనిపించినప్పుడు ఇలా చెప్తారు. ఎంతసేపటికి అడగడమే తప్ప ఇవ్వటం లేని పిల్లలను చూసినప్పుడు ఇలా చెప్తారు. తన గురించి తాము ఆలోచించుకోవడమే తప్ప మరొక విధమైన ఆలోచన లేని వాళ్ళు, బరువుగా ఉండే వాళ్ళని గురించి ఇలా తల్లిదండ్రులకు బరువు అయ్యే వాళ్ళని చూసి బట్టి ఇలా మాట్లాడతారు. ఇప్పుడు ఈ చండాలుడిని లవణ మహారాజు కాదు ఈయన, ఇక్కడ చండాలుడు. ఈ చండాలుడిని అతని చండాలత్వాన్ని బట్టి, అతడు క్రియలను బట్టి అటువంటి పిల్లలే పుట్టారు. వాళ్ళకేముంటుంది? వాళ్ళ తండ్రి ఆస్తి, తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తే కదా వాళ్ళకు ఉండేది. ఇప్పుడు ఇతడి దగ్గర ఏమున్నది? ఏమీ లేదు కదా. రోజు అడవిలో దొరికే వాటిని తినటమే కదా, జంతుజాలాన్ని కానీ కాయగసరులు కానీ. అతనికి వేరే ఏమున్నది? అదే పనిలో ఉండే వాళ్ళతోటి స్నేహము, కలహము, ఈ 2 భావాలతో అతడు వర్తిస్తూ ఉండడం, ఇవి తప్ప అతడి జీవితంలో ఏమున్నది? అతడి సంతతికి ఏముంటుంది? కాబట్టి దుఃఖదాయని యోగు కన్య. ఎందుకు? అది మాట విందో ఎడిపోద్దో తెలియదు. ఎవరికి వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకపోతే సమాజంలో చిన్న చూపు. ఏ సమాజంలో? ఆ చండాల సమాజంలో. వాళ్ళ గ్రామంలోనే, ఆ పల్లెలో అందరూ ఒక కులస్తులే ఉన్నారు. ఆ కులస్తుల మధ్యలోనే ఇచ్చిపుచ్చుకోవటాలు, తర్వాత సంవాద వివాదాలు, స్నేహాలు, లాభ నష్టాలు, అట్లానే పరువు మర్యాదలు, అవమానాలు అన్నీ అందులోనే ఔన్నత్యం, ఉన్నతి, అందులోనే పతనము. అంటే వాళ్ళు చూడు, ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగాడు, కష్టపడి పనిచేస్తాడు, రోజు 4 లేళ్లనైనా కొట్టద్దే వాడు నిద్రపోడు. ఈ విధంగా వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ సంభాషణలన్నీ ఈ విధంగా సాగుతాయి. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎంత బాగా భోజనం వడ్డించారు, అన్ని మాంసాలు పెట్టారు, మద్యం రకం, ఎన్నో రకాల మద్యాన్ని అక్కడ పెట్టారు. ఈ విధమైన మాటలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉండే చోట భాగ్యహీనత్వం కాక ఏముంటుంది? అందులోనే వాళ్ళు భాగ్యాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ చండాలత్వం నుంచి మేల్కొని లవణ మహారాజు ఆ దుస్థితిని అంతా వర్తిస్తూ ఉన్నారు, అక్కడ పరిస్థితిని. ఈ సందర్భంగా ఈ విధంగా ఆయన దర్శించగలిగారు అనమాట. అక్కడ అనిపించలేదుగా? లేదు స్వామి. అనుభవం కాలంలో ఆయనకి అది తోచలా. ఇది నా కూతురు, వీడు నా కొడుకు, వీళ్ళని జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి, వీళ్ళ మీద నాకు చాలా ప్రేమ, వీళ్ళు నన్నే ఆశ్రయించి నన్నే ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు, పాపం చిన్ని పసికోనలు, పసిపిల్లలు అనే భావంతో ఉన్నాడు అట్లా. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అది సంగతి. అటువంటి స్థితిలో పుట్టేవాళ్ళు అటువంటి వాళ్ళే పుడతారు, అలానే ఉంటారు. ఇంకా ఈ లవణ మహారాజు గారి ఇప్పుడు ఈ చండాలుగా ఈ కష్టాలన్నీ అనుభవించడానికి కారణం ఏంటి అని చూసినప్పుడు ఆకలే కారణంగా కనిపిస్తోంది కదా స్వామి. మళ్ళీ లవణ మహారాజు అంటావు అంటే అప్పుడు ఫస్ట్లో స్వామి, ఆయన దీంట్లోకి వచ్చిన తర్వాత పోనీ చండాలుడి కష్టాలన్నిటికీ
కారణమైతే ఆకలే కదా స్వామి. ఆమెను వివాహం చేసుకుని చండాలుడు అయిన తర్వాతే కదా స్వామి ఇదంతా వచ్చింది. అంటే ఆకలి అంతకుముందు వల్లనే తాను జరిగింది లవణుడు అనే సంగతి కూడా ఆయన గుర్తులేదు. స్వామి. ఆ లవణ మహారాజత్వాన్ని వదిలిపెట్టాడు. కేవలం ఒక రాజపురుషుడిగా మాత్రమే ఉన్నాడు అక్కడ. స్వామి. అతనికి వెనకటిదేమీ గుర్తులేదు. లవణుడు చండాలుడు అయిపోలా. లవణుడు లవణుడుగానే ఉన్నాడు. చండాలత్వ అనుభవాన్ని అతడు దర్శించాడు. అంతే. ఎలా ఉంటారు అన్నది దర్శించాడు. పరకాయ ప్రవేశం చేసినట్లుగా. పరకాయ ప్రవేశ విద్య తెలిసిన వాడు ఉంటాడు ఒక ఆయన. ఆయన ఏ కాయంలోకైనా ప్రవేశిస్తాడు. అర్థమైందా? నువ్వు ఏ ఊర్లోకి వెళ్తే ఆ ఊరే కదా కనిపించేది. అక్కడ అనుభవాలే, అక్కడ వస్తువులే దొరుకుతాయి కదా. అవును స్వామి. ఇలా ఇతడు ఆ అనుభవంలోకి ప్రవేశించాడు అనమాట గుర్రం ఎక్కి. క్లియరా? స్వామి. అయితే ఆ అనుభవంలోకి ప్రవేశించిన తర్వాత ఆమెను వివాహం చేసుకోవడానికి కారణం కానీ, ఆ తర్వాత కష్టాలకు కారణం కానీ ఆకలి అనేది అనిపిస్తోంది స్వామి. అయితే ఆకలి అనేది దేహభావన వల్లనే కలుగుతుందా స్వామి? జీవభావం వల్ల కలుగుతుంది ఆకలి. జీవభావమే దేహభావము. అర్థమైందా? ఆకలి దీనికి కారణమైంది, అందుకే అందులో ఇరుక్కున్నాడు, లేకపోతే ఇరుక్కోడు అని చెప్పనుకుంటే అంత తెలివి ఉంటే అసలు దాన్ని యాచించడు. ఆ శరీర త్యాగాన్ని చేస్తాడు అతడు. దొరికితే తింటాడు, లేకపోతే వదిలేస్తాడు పరమ స్పృహ కలిగినప్పుడు. ఇప్పుడు నేను ఈ దేహం అనుకునేవాడు ఆహార సంపాదన చేస్తాడు, దాని ద్వారా సుఖ సాధన చేస్తాడు, దానికి సుఖం కల్పించాలని ప్రయత్నం చేస్తాడు, దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు. అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఆ భావంతో ఉన్నాడు కాబట్టి. ఎవడైతే దేహభావంతో ఉన్నాడో వాడే చెడ్డాలు, మరొకడు ఎవడు కాడు. దేహాన్ని ఆత్మగా ఎవడైతే దర్శించాడో, అన్యం కాదని చెప్పి, అంటే ఆత్మ గురించి తెలిసి ఉంది, దేహం అనేది తనకు అన్యం కాదు అనే విషయం తెలిసి ఉండి, తన శక్తి మాత్రమే ఇది అనే విషయం తెలిసి ఉన్నప్పుడు నీ శక్తి నీ నుంచి ఎట్లయితే వేరు కాదో, అలానే దేహం అనే శబ్దంలో లోకానుభవం మాత్రమే అనే స్పృహ ఎప్పుడైతే కలిగి ఉందో, లోకం సర్వము కూడాను ఏకస్వరూపమే తప్ప ఇక్కడ అనేకత్వం అనేది లేదనే విషయం ఎప్పుడైతే స్పృహ కలిగి ఉన్నాడో, అతడు ఆతివాహికత్వాన్ని అనుభవిస్తున్న వాడవుతాడు. ఆతివాహికుడికి పాపపుణ్యాలు లేవు. ఇది ఈ దేహభావం అనే దాంట్లో కూడా చాలా చర్చ ఉంటుంది. నీవు అనుకుంటున్న రక్త మాంసమయమైన ఈ దేహమే నేను అనుకోవడం అనేది చాలా నీచమైన స్థితి. ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నది అదే. దాన్ని దాటి దృశ్య స్పృహలోకి, లోక స్పృహలోకి ప్రవేశించి లోకమంతా ఒక్క దేహమే అనే విషయాన్ని గుర్తించి, విశ్వదేహమే తన దేహం అనుకున్నప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని తనలోనే జరుగుతున్నాయి, వ్యవహారాలన్నీ అనే విషయాన్ని గుర్తించి లాభ నష్టాలు లేని కేవలం ఇది దృశ్యానుభవం, ఆత్మానుభవమే తప్ప అన్యమైంది కాదు అనే విషయం తెలిసినప్పుడు అతడు దాని యందు అనురక్తి కలిగి ఉన్నట్లుగా ఉన్నా, లేక విరక్తుడై ఉన్నట్లుగా ఉన్నా, రెండూ అతడికి సమమే అవుతూ ఉన్నది. ఈ స్థితిని సాధించారు కాబట్టి ఇక్కడ కనపడుతున్న వశిష్ఠ భగవానుడు, విశ్వామిత్ర భగవానుడు, ఆదిగా కలిగిన వీళ్ళందరూ కూడాను తిరిగి లోకంలో సంచరిస్తూ సదాచారాన్ని పాటిస్తూ ఉన్నారు. ఇది తత్వం. దీనికి అతీతులై ఉండి దీన్ని అంగీకరించి తిరుగుతున్నారు వీళ్ళు. అంగీకరించడం అంటే గుర్తించి ఉండటం. సాకారత్వాన్ని పొంది ఉండి అని, అవునంటూ అనుమతించి అని. అంగము అంటే ఏంటి? స్వామి, అంగము అంటే ఏంటి?
అంగము అంటే ఒక భాగం స్వామి. అంగము అంటే శరీరం, దేహం. అంగంలోని అంగాల్ని అవయవములని, అంగాంగములని అంటాం. అంగం యొక్క అంగములని అక్కడ మళ్ళీ భాగంగా తీసుకుంటాం. ఎప్పుడు అంగ అని చెప్పావో, అంగము అని చెప్పావో అక్కడ ఒక నిర్దేశము, పరిమితి వస్తుంది. కాబట్టి అక్కడ అంగము అనే శబ్దము ఆ పూర్ణత్వానికి మరలా దాని యందు విభాగానికి కూడా సమంగా స్ఫురిస్తుంది అనమాట, అర్థాన్ని ప్రసాదిస్తూ ఉంది. అందువల్ల అంగాంగము అంటాం. విన్నావు కదా? విన్నాను స్వామి. అంగం అంటే దేహము, అంగాంగం అంటే దేహ అవయవము. అవయవాలు. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంది? ఇంకా అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి.